చిత్తూరు జిల్లాలోని కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈ రోజు నుండి 21 రోజుల పాటు వరసిద్ధి వినాయక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతాయి. తెల్లవారుజాము నుండే ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. వేకువజామున 3 గంటల నుండి భక్తులకు సర్వదర్శనాన్ని కల్పించారు. స్వామివారికి దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి పట్టు వస్త్రాలు సమర్పించారు. చర్యలు చేయవలసినటువంటి ఏర్పాట్లందరినీ అన్నీ కూడా మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు, దేవాదాయ శాఖ మంత్రి వర్యులు వారి ద్వారా మా అధికారులు అన్ని ఏర్పాట్లు చేసి ఉన్నారు. ఈరోజు తెల్లవారుజామున 3 గంటలకి స్వామివారి విశేష ద్రవ్యాలతో స్వామివారికి విశేషమైనటువంటి అభిషేకాలు నిర్వహించడం జరిగింది. ఈ మరికొద్ది సేపట్లో స్వామివారికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున దేవాదాయ శాఖ మంత్రివర్యులు పట్టు వస్త్ర సమర్పణ ఉంటుంది. తదుపరి శ్రీ వినాయక స్వామివారి వ్రతము ఎస్వీబీసీ భక్తి లైవ్ ఛానల్ ద్వారా వ్రతం చేయడం జరుగుతుంది. ఇవన్నీ కూడా కాణిపాక దేవస్థానం యూట్యూబ్ ఛానల్ ద్వారా అందరూ లైవ్ చూడవచ్చును. ఈ బ్రహ్మోత్సవాల్లో భాగంగా రేపు ఉదయం 9:30 నుండి 10 గంటల 10 నిమిషముల మధ్య శుభ తులాలగ్నమునందు ధ్వజారోహణ కార్యక్రమం జరుగుతుంది. తదుపరి సాయంత్రం అంకురారోపణ, రక్షాబంధన, యాగశాల పూజాధికారులు ప్రారంభించబడతాయి. ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన